ఆడు సెట్ట మాట కూడా ఎరగడు. కానీ నువ్వు సెడిపో నీకే ఊరి పెలిమేర దాటతా ఉండవని మీ నాన్న నీకు20 ఏండ్లు దాటినా కొడతానే ఉండేటోడు. ఊర్లో పెద్ద పేరున్న నా మొగుడు భూపతిరాజు. నువ్వు ఇంటికి పట్టిన బూజు అని దులుపుతా ఉంటే నా కడుపు కోత మీద వాత పెట్టినట్టు అనిపించినదిరా. వానాకాలంలో కరెంటు బోరుని ముట్టుకొని కాటికి కాళ్ళు శాసినాడు మీ నాయన. నిన్ను ఇంకా కొట్టకూడదని నా పసుపు కుంకుమల్ని సిత్తి మంటల మీద పెట్టుకున్నాన్రా పెద్దోడా. పెద్ద ఆయన్ని సంపింది నేనేనని ఎవ్వరికీ తెలీదు. అదెట్టా రహస్యంగా ఉండదో నువ్వు చేసిన సెడ్డ పని కూడా అట్టే రహస్యంగా ఉండాలా అనుకుంటా ఉండా. మళ్ళా ఇన్నేళ్లకి గుర్తొచ్చినదంటే ఎవ్వారం ఏదో తిరకాసులా ఉండదే. ఏందదే? భారతి కూతురు పురుట్లోనే చచ్చిపోలేదమ్మా. ఏందిరా పెద్దోడా నువ్వనేదే? బతికే ఉండాది. నా పగోడు ఆ గంగ సెల్లెలు కుముతగా పెరుగుతా ఉండాలి. ముఖ్యమైన విషయం చెప్తానన్నారు. నేను చెప్పేది వినకుండా మీ చెవిలో దూది పుల్ల పెట్టుకుని తిప్పుకుంటున్నారు. ఈ దూది తేలిగ్గా ఉంది గాని నువ్వు పడుకున్న దూది పరుపు చెడ్డ బరువుంది భారతి. నేరుగా ఎస్యానికి వస్తున్నా, తీయించేసుకో. ఏంటి? నువ్వు నెల తప్పినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను, అక్కర్లేని బరువు పెంచుకోవద్దని. అన్యాయం ఇది. ఒక్కసారి కాదు 2 సార్లు మోసపోయాను నేను. కడుపులో బిడ్డ పెరుగుతుంది. ఇది పాపంగా మారకూడదు. ఊళ్ళో న్యాయం చెప్పే మీరు మాకు అన్యాయం చేయకూడదు. ఇక చాలు, సంబరం అంతవరకే. మీ సరదాల కోసం పక్కూరికొచ్చారు. కానీ నాకంటూ పరువు ఉండాలంటే మీ ఊరికొస్తాను. పొలిమేర దాటితే కనుసూపు మేర కూడా కానరావు భారతే. మీ రక్తాన్ని పంచేసి ఇప్పుడు ముంచేశాను కడిగేసుకోమంటే కుదరదండి. నా బిడ్డ బ్రతకాలి, బ్రతికి తీరాలి. అనవసరంగా నువ్వు చచ్చిపోతావు భారతే. పర్వాలేదు, ఎప్పుడో బలైపోయానని తెలుసుకున్నాక నా జీవితం భలేగా ఉంటుందనుకున్నాను. నా కడుపులో పెరుగుతున్నది ఆడపిల్లైనా లేక మగపిల్లడైనా సరే వరదరాజులు వారసత్వంగానే పెరగాలి. ఆగు భారతే. నీకు కాన్పు అవ్వాలంటే ఇంకా 5 మాసాలు దాటాల. నా మాట దాటినావనుకో మళ్ళా పున్నమి చూడవు భారతే. నన్ను వెన్నెల రాత్రిని కాటేసిన పాము పగబడుతుందని నాకు తెలుసు. కానీ నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే నా బిడ్డకి ఈ ప్రపంచాన్ని చూపిస్తాను. తండ్రిగా నీ వైపే వేలెత్తేలా చేస్తాను. గుర్తుంచుకో. నానా 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 ఏమైంది నానా? నానా ఏమైంది నాన్నా? అంతా అలా చిందరవందరగా పడేస్తున్నాయి. నాన్నమ్మ కూలబడింది. ఏమైంది నాన్న? ఏం జరిగినాదో నీకు చెప్పి తీరాలనేం లేదురా వీర్రాజు. చెప్పడానికి ఏమైంది?
రక్తాల గురించి మాట్లాడుకుంటా ఉండవురా. నువ్వు విన్న అర్థం కాదులే గాని నువ్వో. రక్తం గురించా? హ, అర్థమైంది. నాన్నది ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కదా, నాది కూడా అదే. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గంగబావ చెల్లెలు కుముదా వల్లిది కూడా ఏబీ నెగిటివ్ అంట. మా ఫ్రెండ్ బ్లడ్ డొనేట్ చేస్తుంటే అక్కడ స్పెషల్ కేటగిరీలో కుముద పేరు కూడా రాసిందంట. చాలా విచిత్రం కదా. ఈ చిత్రమేంద్ర ఈ చిత్రం? వాళ్ళ నాయన మీ అమ్మ తోడబుట్టినోళ్ళు కాదు. అది కరెక్టే నానమ్మా, కానీ సావిత్రత్త నాన్నైతే ఒకే తల్లికి పుట్టినోళ్ళు కాదు కదా. రేయ్, నోరు మూసుకొని నీ పనేదో నువ్వు చూసుకుంటావా, లేదంటే తిక్క తిక్క మాటలు మాట్లాడతా మాకు ఇసుగు తెప్పిస్తావా? నాన్నేం మాట్లాడట్లేదు. ఏంటో మీ తల్లి కొడుకులు ఇద్దరు ఎవరికీ అర్థం కారు. ఏం చేస్తారో కానీ చివరికి ఏం చేసుకుంటారో అనిపిస్తుంది. అన్నయ్య, మంచినీళ్ళు తీసుకో. అక్క, హడావిడిగా వచ్చి ఏం మాట్లాడకుండా ఉన్నావేంటే? వదినేది? మీ అన్నయ్యను వదిలి నేనెక్కడికి వెళ్తాను? ఇక్కడే ఉన్నాను. మీరిద్దరు ఒకసారి రండి. ఎందుకు? రా వదినా, నేను చెప్తాను. వదినా ఇట్రా, రా 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 రా. ఏమైంది? ఏమైందో చెప్పవే. కుముద పుష్పావతి అయింది. ఏమైందమ్మా? ఏమన్నా సమస్య? ఏం లేదన్నయ్యా. లేదమ్మా, ఏమైందో చెప్పకుండా మీరు దాస్తున్నారు. అయ్యయ్యో, అలాంటిదేం లేదన్నయ్య. ఈ పెద్ద మనిషికి చెప్తే తప్పే ఉంది, చెప్పేయచ్చు. ఇంట్లో ఉన్న మగదిక్కు బా ఒక్కడే కదా. అమృత, నువ్వు ముందు చాప తీసుకెళ్లి దాని మీద చేయాల్సిన సాంఖ్యాలన్నీ చెయ్యి. చెప్పండమ్మా. అన్నయ్య, అది నుసుగుతావెందుకు శ్రీవల్లి? నువ్వు, అమృత, నాగవల్లి, నేను అందరం ఆ స్టేజ్ దాటొచ్చిన వాళ్ళవే కదా. మరేం లేదు బావా, తమరి చిట్టి చెల్లెలు కుముదవల్లి పెద్ద మనిషి అయింది. పెద్ద మనిషి అయింది. పెద్ద మనిషి అయింది. అలాగా, ఇప్పుడు ఏం చేయాలి? పైగా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా లేరే. లేరంటే పిలవాలి. ఇవాళ శుక్రవారం, మంచి రోజు, ఉత్తరాషాఢ నక్షత్రం, తేదీ త్రయోదశి, అంతా శుభం. నువ్వే పంతులు గారిలా అన్నీ చెప్పేస్తున్నావు శివ. మరేం చేయను, మంచి రోజు చూడాలి కదా.
అది ఇంకా స్నానం చేయలేదు. మిమ్మల్ని అందరినీ ఎత్తుకుని పెంచానమ్మా. అంటను ముడను నా చెల్లెలికి దూరంగా ఉండలేను. కంగారు పడకు తల్లి. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలన్నా కంగారు నాకుండాలి గాని ఏం జరుగుతుందో అన్న కంగారు నీకు అస్సలు ఉండకూడదు. అక్క వాళ్ళతో మాట్లాడు, అడిగి తెలుసుకో, సరేనా? ఏం చేయాలో మాకు బ్రహ్మాండంగా తెలుసు బావా. ఈ 2-3 రోజులు ఉప్పు కారం తినకుండా ఉండాలి. పెసరపప్పుతో పులిహోర చేయాలి. కాస్త జీలకర్ర బెల్లం ముక్క కూడా వేసి గారెలు చేసినా మంచిదే. శ్రీవల్లి, నువ్వు నువ్వుల బెల్లం ఉండలు చెయ్యి. అలాగే. బావా, నువ్వేం చేస్తావు? ఏం చేయాలో తెలియట్లేదు. ఉన్నంతలో నలుగురికి భోజనాలు పెట్టాలి. ముందు మనం బంధుమిత్రులందరికీ ఇంటింటికి వెళ్ళి విషయం చెప్పాలి. మనకి చుట్టాలెవరున్నారు? మా పెద్దమ్మ వాళ్ళకి చెప్పవా ఏంటి బావా? అక్కడికి వెళ్ళాలా? వాళ్ళకి చెప్పాలా? చెప్పాలన్నయ్య. ఇలాంటి విషయాలు కూడా చెప్పకపోతే మాటొస్తుంది. ఇలాంటప్పుడు అత్తయ్య అందుబాటులో ఉంటే ఇంకా మంచిది. బావా, ఇంకేం మాట్లాడుకు. త్వరగా బట్టలు మార్చుకో, మనం వెళ్ళొద్దాం. అత్తయ్య, ఈరోజు శుక్రవారం. మీరు ఒక పూట మాత్రమే తింటారు. ఇప్పుడు తాగడానికి పాలు తీసుకురమ్మంటారా? పాలు తాగి నీకే నేనేం సంటిదాన్ని కాదులేవే. పండ్లేమైనా ఉంటే తీసుకురాపో. ఆ, ఈ ముసల్ది ఒక్క పూట కూడా ఎందుకు తినను? అది కూడా మానేస్తే శివైక్యం అయిపోతుంది. ఏంది పెద్దడా, ఇల్లంతా అదరతా ఉండదే? అదిరేది ఇల్లు కాదు బామ్మ, మీ గుండెకాయ. మా గంగన్నయ్య మోటార్ బైక్ మీద వస్తుంటే మీ గుండెల్లో దడ సైలెన్సర్ సౌండ్ని దాటిపోతున్నట్టుంది. పగోడు మన ఇంటికి రాడనుకున్నాం. ఒక్కడు కాదు నాన్న, 2 వస్తున్నారు. బావా, పద. ఏంద్రా పెద్దోడా, ఈడు దీన్ని ఎంటేసుకుని ఊళ్ళు పండ్లు పట్టుకుని వచ్చినాడంటే ఎవ్వరమేదో గట్టిగా ఉన్నట్టుండదే. ఈడదాకా వచ్చినారంటే ఏసేమేదో వాళ్ళే చెప్తారు కదమ్మా. అన్నయ్య వదిన పార్వతి పరమేశ్వరుల్లా ఇంట్లో అడుగు పెడుతున్నారు కదా అత్త? అవును నాగవల్లి. అన్నయ్య, ఆగవే నాగవలే, మీ అన్నం చూసి ప్రేమ కట్టలు తెంచుకుంటున్నదా ఏమి? ఆడు నీ అన్నే అయినా ఈ ఇంటికి పగోడు. పగోణ్ణి పగోళ్లాగే చూడాలా. మీరు ఈ ఇంటి బిడ్డనే పరాయి వాళ్ళ చూస్తున్నప్పుడు మా బావని పగోడు అనుకోవడంలో ఆశ్చర్యం లేదులే నాన్నమ్మా. శివ, మనం మంచిగా వెళ్ళి మర్యాదగా ఆహ్వానించి రావాలని నువ్వే అన్నావు. నా బదులుగా నువ్వు ఆవేశపడితే దానికి అర్థం ఉండదు. ఏందే, నన్ను కొట్టంలో కట్టేసిన దూడ అనుకుంటున్నావా ఏందే? వదిలే అంటా ఉండవు. సాధు జంతువుతో పోల్చుకోకండి నాన్నమ్మ. మీ మాటలు వింటే అవి ఫీల్ అవుతాయి. శివ ఈ ఇంటి ఆడపిల్ల. తను రాగానే ఎలా ఉన్నావని అడగకుండా దెప్పి పొడిచేలా మాట్లాడుతున్నారెందుకు నానమ్మా? నువ్వు బానే మాట్లాడుతున్నావురా. నలుగురు చెల్లెల్ని ప్రేమగా చూసుకున్న అన్నయ్య నాగవల్లిని మాత్రం మొహం చూపించొద్దని
కట్టుకున్నవి తప్ప దాచిపెట్టుకున్నవన్నీ తగలబెట్టినప్పుడు అప్పుడు మాట్లాడలేదేంట్రా? అబ్బోడా, వాళ్ళు పూలు పళ్ళు కూడా తీసుకుని పేరంటానికి పిలవడానికి వచ్చినట్టున్నారు. ముందు విషయమేందో చెప్పని. శివతో పాటు వచ్చావంటే ఏదో మంచి విషయం అయ్యుంటుంది గంగా. అవునత్తయ్య, కుముదవల్లి పుష్పవతి అయింది. రేపు ఇంట్లో చిన్న ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు రావాలని చెప్పడానికి వచ్చాం. ఓ సోస్, పెద్ద చెల్లికి సంబంధాలు సోతా ఉండాడు. ఇప్పుడే చిన్నది పెద్ద మనిషి అయిందే. 3 పెళ్ళిళ్ళు ఎట్ట చేస్తాడో ఏమో. ఇద్దరి పెళ్ళే నానమ్మా. అంటే శ్రీవల్లికి సంబంధం ఖాయమైందనే అలా అన్నాను. హా, బావా, నువ్వు నా దగ్గర మాట్లాడినట్టుగా మా అన్నయ్య దగ్గర కూడా మాట్లాడితే ఇంక జీవితంలో ఏ అమ్మాయిని చూడకుండా అయిపోతావు. వాళ్ళ అన్న లేనప్పుడే మన మాట లెక్క సైదబ్బోడా. అట్లాంటిది ఎదురుగా ఉన్న అన్నను చూసుకుని ఏదైనా అంటది. వాళ్ళేదో శుభకార్యానికి పిలవడానికి వచ్చారు. మీరిలా మనసు నొచ్చుకునేలా మాట్లాడకండి. అందరికన్నా చిన్నది కుముదవల్లి. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరు. మీరు మా ఆహ్వానాన్ని మన్నించి తనని ఆశీర్వదిస్తే సంతోషపడతాం. అవును పెద్దమ్మ, ఇదిగో పూలు పళ్ళు. ఏయ్! ఏందే తీసుకునేది? నానమ్మా, శివ, కోప్పడొద్దు. బావా, నువ్వు అన్నదే కరెక్ట్. ఇక్కడికి రాకూడదని నువ్వు ముందే చెప్పావు, కానీ నేనే వినలేదు. నువ్వొక్క మెట్టు దిగొచ్చి ఇక్కడికొస్తే తప్పు లేదు అని అనుకున్నాను, కానీ నిన్ను రమ్మని చెప్పి నేనే తప్పు చేసినట్టు అనిపిస్తోంది. ఇలాంటి మూర్ఖుల్ని ఎవ్వరూ బాగు చేయలేరు. నోరు లేస్తా ఉండదేందే? మీరు తెచ్చిన పూలెట్టుకొని రేపు సంబరంగా మీ ఇంటికి ఆడోళ్ళని తోలకరమ్మంటావా ఏందే? ఏ తిరుపతి, ఆ పళ్ళు పట్టుకున్నా నీ మూతి పళ్ళు రాలిపోతాయి. నేను ఉపవాసం ఉన్నా పర్లేదులే గాని నువ్వియాల ఏ పండు కోయనక్కర్లేదు. నా మాటకి ఎవ్వరూ పండ్లు కూడా కొరకక్కర్లేదు. ఇంటికొచ్చిన వాళ్ళని ఇలా అవమానించడం కరెక్ట్ కాదు నానమ్మ. గంగా, నువ్వు ప్రేమతో పిలవడానికి వచ్చినా నీకిక్కడ అవమానమే మిగులుతుంది. కుముదని ఆశీర్వదించేంత పెద్ద మనసులు వీళ్లకు లేవు గాని వెళ్ళు గంగా, వెళ్ళు. లేదంటే వీళ్ళు నీ సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు. ఈరోజంతా రివర్స్గా ఉందమ్మా. గంగ శివాలెత్తుతాడనుకుంటే ఇంటికొచ్చిన శివ నిప్పులు తొక్కినట్టు ఎగిరి పడుతుంది. మీరు పిలిచినా మేము రావుగానే ఉన్నంతలో అడ్జస్ట్ కాకపోయినా అప్పు చేయకుండా మమ అనిపించుకోండి. మీ మంచి కోరే చెప్తున్నాను. మంచిది. శివ, పద. అన్నయ్య, క్షమించన్నయ్యా. నువ్వు ఇంటికి రాగానే కనీసం మంచినీళ్ళు తాగుతావా అన్నయ్య అని కూడా అడగలేకపోయాను. వీళ్ళ మాటలు వింటున్న నాకే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇంకా మీకెలా ఉందో
మేము సంతోషంగానే వచ్చాం. మేము వచ్చినందుకు ఎవరికీ బాధ కలగకూడదు. ముఖ్యంగా ఆడపిల్ల కళ్ళల్లో నీళ్లు తిరగకూడదు. ఆనవాయితీ ప్రకారం మేము వచ్చి చెప్పాం. మీరు వచ్చినా రాకపోయినా మాకు సంతోషమే. ఆగో, మా అమ్మ మాటకేం గాని ఇప్పటి వరకు ఇంత ఓపిగ్గా నించున్నందుకైనా రేపు మీ అత్తని తీసుకుని కుముదవల్లిని ఆశీర్వదించడానికి వస్తాను.